రాత్రి 7:30 మీ ఈటీవీలో. రోజు రోజుకి నువ్వింతలా దిగజారిపోతావనుకోలేదు. నువ్వు చేసే పనులు నీ ఒక్కదాన్ని ఇంపాక్ట్ చెయ్యవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అది గుర్తుంచుకో. మన చేతి వేళ్లు సమానంగా లేనట్టే ఒక కడుపున పుట్టిన పిల్లల బుద్ధులు కూడా ఒకే రకంగా ఉండవు. సౌందర్య నా మాటకి విలువిస్తూ ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదేమో నన్ను మాటలు పడేలా చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు మారి నాలాగా ఆలోచిస్తుందో అని నేనెదురు చూస్తున్నాను. చూసారా ఈ మొదనష్టప చేసిన పనికి నా కొడుకు మాటలు పడాల్సి వచ్చింది. మా నాన్ని ఎందుకంటున్నావని నా మనవడు గాని, మా ఆయన్ని ఎందుకంటున్నావని నా కోడలు గాని మాట్లాడరా? మాట్లాడరు. నన్ను మాటలంటుంటే చూస్తూ ఊరుకున్నారు. భగవంతుడా, నాకెందుకయ్యా ఈ దౌర్భాగ్యం? నాని, దయచేసి ఆపు ఆపు ఆపు. నేనందరికీ చెప్తున్నా, దయచేసి గొడవ పెట్టుకోకండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం లేక వాళ్ళ పెత్తనం కోసం ఒక మనిషిని మాటలతో ఎంతలా హింసించాలో అంతలా హింసిస్తున్నారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తను పడుతున్న కష్టం మీకు కనిపించడం లేదా? తన అక్క ఆశయం కోసం తనకిష్టం లేకపోయినా అది తనకు అత్యంత కష్టం అని తెలిసి కూడా దాన్ని అందించడం కోసం తను పడుతున్న శ్రమ మీకు కనిపించడం లేదు? తన తండ్రి చనిపోయాక కూడా ఫ్రాడు, దొంగ, లంచగొండి అంటుంటే తట్టుకోలేక తన తండ్రి ఎంత మంచివాడో అని ఈ ప్రపంచానికి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మీకు కనిపించట్లేదు? తను కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? ఏ ఆలోచనలు లేకుండా కంటి నిండా నిద్రపోయి ఎన్ని నెలలైందని మీకెవరికైనా తెలుసా? తెలీదు. ఆ మాటకొస్తే ఇక్కడున్న మీ ఎవరికీ అవసరం లేదు. అవసరం లేదు. తన అవసరం లేదు. తను పడుతున్న కష్టాలు మీకు అవసరం లేదు. కానీ తనకు అలా కాదు. తన అక్క భవిష్యత్తు బాగుండాలి, అమ్మ ఆనందంగా ఉండాలి, కష్టాల్లో ఆదుకున్న అత్త కుటుంబం బాగుండాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంట బయట మాటలు పడుతూ తనతో తాను యుద్ధం చేస్తూ ఎంత నరకం అనుభవిస్తుందో మీకెవ్వరికీ తెలీదు. ఏదో పొరపాటున తనకి సంబంధం లేకుండా జరిగిన దానికి ఇంత రచ్చన. ముందు మీరందరూ తప్పుకు పొరపాటుకు తేడా తెలుసుకోండి. అప్పుడు అర్థం అవుతుంది చేసింది తప్పు కాదు, జరిగింది పొరపాటు అని. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. ఇక్కడ కొంపలేం అంటుకుపోలేదు ఇంత పంచాయతీ చేయడానికి. వెళ్ళండి. ఆగు. ఎదుటి మనిషి తప్పు చేశాడని నలుగురికి చెప్పాలన్న ఉత్సాహం ఎప్పుడూ మంచిది కాదు.
ఎందుకంటే నిజాలేంటో మనకి తెలీదు. నువ్వు రాత్రి చూసిన దాన్ని నువ్వు రాత్రే మర్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత గొడవ జరుగుండేదే కాదు. మన అతి ఉత్సాహం ఎదుటి వారి మనసుని ఎంత గాయపరుస్తుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. వెళ్ళు. నేను అనుకున్నట్టు నిత్య వాసుల పెళ్లి జరగాలంటే ముందు వాసుకి నిత్యని బాగా దగ్గర చేయాలి. వీళ్ళిద్దరూ దగ్గరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆ సంయుక్తని వాసు నుండి దూరం చేయాలి. ఇలా జరగాలంటే దీనికొక్కటే మార్గం. విమలమ్మ ఇలారా. వస్తున్నానత్తయ్య. వాసు, ఒరే వాసు, వాసు. ఏమైంది అత్తయ్య? ఏమైనా కావాలా? అవును, కావాలి. చెప్పు నాని, ఏం కావాలి? ఏమడిగినా ఇస్తావా? బామ్మ ఏం అడగబోతోంది? నేనేమి ప్లాన్ చేయలేదే. ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నావు కాబట్టి వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిపించాలనే అనుకుంటున్నానురా. ఎందుకత్తయ్య నిశ్చితార్థానికి అంత తొందర? కొద్ది రోజులు ఆగొచ్చు కదా. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? వారమా, నెలనా, సంవత్సరమా? ఎన్ని రోజులు చెప్పు. ఓహో, మీకు తెలియదు కదా. అసలు మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ పెళ్లి జరిపించడం మీకిష్టం లేదని అర్థం అవుతుంది. ఈ ముసల్ది చూసిన సంబంధం నేనెందుకు చేసుకోవాలని వీడు, నా కొడుకు పెళ్లి విషయంలో ఈవిడ పెత్తనం ఏంటని నువ్వు. మీరిద్దరూ బయట పట్టం లేదు గాని మీ మనసులో ఉండేది ఇదే. అలా ఎందుకుంటుంది నాని? నా గురించి మంచి చెడు ఆలోచించడానికి ఈ ఇంటి పెద్దగా మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను నిత్యతో నీ పెళ్లి అన్నప్పటి నుండి ఏమీ మారలేదు కాబట్టి. ఒక పెళ్లి అనుకున్న తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండాలి? ముఖ్యంగా మన ఇంటికి కాబోయే కోడలు మనింట్లోనే ఉన్నప్పుడు ఇంకెంత సందడిగా ఉండాలి?